అనగా 4వ తారీఖు నెల సాయంత్రం సుమారు 3-4 గంటల మధ్యలో శ్రీరుపాడు పక్కన ఉన్నటువంటి మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన పులి చిన్న వెంకటరెడ్డి, అదేవిధంగా జింకల పోలరెడ్డి, సన్నా రెడ్డి, వాళ్ళిద్దరూ కూడా చాలా నుంచి ఒకేసారి కలిసి ఉన్నారు. ఒకే ఊరు పక్కపక్కలు బాగా తెలిసిన వారే. అయితే వారి మధ్య చిన్న మనస్పర్ధలు, అనుమానాలు రావటం వల్ల ఈ గురు సంబంధం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటంటే జింకల పోలరెడ్డి అనేవారు సుమారు దాదాపు 65-66 వయసు ఉంది. వారికి భార్య చనిపోయిన తర్వాత ఒక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు సరిగ్గా కుటుంబంతో అభినవ సంబంధం లేదు, విడిగా ఉంటారు. అందువల్ల ఆయనకి తనకి సాధ్యమైనటువంటి ఒకళ్ళని చెప్పేసి ఒక ఉమెన్ని తీసుకోవడం కదా, కొంచెం దగ్గర తీసి కొంతకాలం పాటు ఆమెతో ఉంటా ఉన్నారు. ఈ పులి చిన్న వెంకటరెడ్డి పక్కన ఉన్న ఆయన కూడా వీళ్ళకి బాగా దోస్తు అవటం వల్ల వీళ్ళిద్దరు కూడా ముందు తాగే కాడ ఇతర విషయాల దగ్గర బాగా పరిచయం, ఇంటికి పోతా వస్తుంటారు. ఎవరైతే ఈ పోలరెడ్డికి దగ్గర తీసుకుంటున్నాడో పద్మనాభ దగ్గర, అతను లేని సందర్భంలో ఇతను వెళ్ళేసి ఆమెతో కొంచెం చనువుకోవటం అనేది కలపడం జరిగింది. అది వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉండడం అనేది ఈయన జింకల పోలరెడ్డి చూసిన తర్వాత ముందు తనతో పాటు సహచర్యం చేస్తున్నటువంటి పద్మ అలసి పంపడం జరిగింది. వాళ్ళకి చదువుకోవాలి. తర్వాత ఇతను చిన్న వెంకటరెడ్డిని కూడా చిన్న వెంకటరెడ్డితో పప్పడి దాదాపు 10-15 రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ వచ్చి మాట పలుకోలేదు. తర్వాత స్నేహం, మందు తాగిన వాళ్ళు పక్కన వాళ్ళు కాబట్టి కలిసిపోతూ ఉన్నారు. అదే క్రమంలో ఆయన పోలరెడ్డికి ఉన్నటువంటి అలవాటు ప్రకారంగా ఆయన దాచపల్లికి సంబంధించి ఇంకొక మంది దగ్గర తీసి ఒక 4-5 నెలల నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నాడు. అది మనసులో అయితే తనకి మొదట నాకు తెలుస్తానని అతను వేరుగా చూశాడు. అది మనసులో ఉన్నట్టుంది. వీళ్ళిద్దరు కలిసి పరిస్థితి తిరుగుతూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, అంత బాగానే ఉంది. మొన్న 4వ తారీఖు నాడు ఉదయం పూట సుమారు 10 గంటలు. అయితే దీనికి ముందు కొంచెం ఈ సంవత్సరం ఫిబ్రవరి-మార్చి నెలలో ఇతనికి పోలరెడ్డికి కొంచెం ఆరోగ్యపరంగా బాగోదు. వారికి కొంచెం కిడ్నీకి రిలేటెడ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది. అదేవిధంగా తను దగ్గర తీసిన ఆమెని కొంచెం హాస్పిటల్ తీసుకుని నర్సపేటలో దగ్గర పెట్టుకొని కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం చికిత్స చేసుకుంటారు. కొంత ఖర్చు అయితే అయింది. సరే, ఆ ఖర్చుని ఏ విధంగా ఆయన భరించాడంటే ఆయన కొంత అయితే స్థలం పొలం అమ్ముకున్నాడు, కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుని ఆయన కొంచెం వైద్యం చదువు కొంచెం తక్కువ కాబట్టి, నాలెడ్జ్ తక్కువ కాబట్టి పులి వెంకటరెడ్డిని కొంచెం నమ్మకం పెట్టి ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని, లేకపోతే వేరే బంధువుల దగ్గర నుంచి అవసరం మేరకు డబ్బు ఫోన్పే ద్వారా తెప్పించి ఆ డబ్బులు కొంత హాస్పిటల్కి ఇతర ఖర్చులకు వాడటం జరిగింది. అయితే జింకల వెంకటరెడ్డి ఏమంటాడంటే 3 లక్షల రూపాయల దాకా పులి చిన్న వెంకటరెడ్డి తీసుకున్నాడు, నా తరపున మందులకు వాడాడు, ఆ ఖర్చు ఈ ఖర్చు అని. వాస్తవానికి అయితే ఒక 60-70 వేల రూపాయల లోపే అయింది, అంతకంటే ఎక్కువ కాలేదు. నేను 3 లక్షల దాకా మీకు ఇచ్చాను కదా, దాని బిల్లులు ఏమన్నాయి, ఎంత ఖర్చు అయింది వాస్తవం చెప్పంటే అతను చెప్పకుండా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాడు. సరే, నా దగ్గర డబ్బులు ఎక్కువ కాజేసినాడు అనేది ఒకటి మనసులో పెట్టుకున్నాడు. రెండోది, తను మొదట ఎవరినైతే దగ్గర తీసుకున్నాడో ఆమెతో తను తెలియకుండా తను మోసం చేసి ఆమెతో చదువుకుంటూ అనేది కలాక్షించాడు. ఈ 2 మనసులో పెట్టుకొని అతని మీద ఏదైనా ఎప్పుడైనా అగాధి చేయాలన్నది మనసులో పెట్టుకున్నాడు. ఇది దానికి ఉన్నటువంటి అతను మోటివ్. ఆ క్రమంలోనే మొన్న 4వ తారీఖు నాడు ఉదయం పూట 9-10 గంటల ప్రాంతంలో వీళ్ళు చిన్న వెంకటరెడ్డి, పులి చిన్న వెంకటరెడ్డి తన బైక్ ఏదో ఉంది, AP07AX 8032 ఏదో ఉంది, స్పెండర్ బైక్ అనేది. ఆ బైక్ మీద ఆయన డ్రైవ్ చేస్తాడు. ఇతనేమో పోలరెడ్డి సహజంగా ఏం చేస్తాడంటే ఈ తెల్ల తుమ్మ చెట్లు ఏర్లు కొట్టుకుంటా ఉండి దాన్ని కొంచెం సారాకి కాసేటప్పుడు వాడుతూ ఉంటాడంట. అందువల్ల తను ఎప్పుడు కూడా తన దగ్గర గొడ్డలు అనేది క్యారీ చేస్తాడు. ఆ గొడ్డలు తీసుకొని వీళ్ళిద్దరు కలిసి సిరిగిపాడు దగ్గరికి వెళ్ళి ఆ తండాలో కుంగుడు చెట్టు కుంగుడికాయ తండాలని అక్కడ కొంచెం నాటుసారు తాగారు. అక్కడే కోడిగీడి చేసి ఒక 15,000-20,000 ఖర్చు పెట్టి భోజనం బాగా చేశారు. సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి సిరిగిపాడుకి వచ్చారు. మిట్టమీదపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత సిరిగిపాడు మిట్టమీదపల్లి వస్తాం. తన ఇంట్లో అప్పటికే తెలంగాణ సంబంధించినటువంటి రాయల్ స్ట్రైకర్ అనేది పులిపాటు ఉంది. అది పోలరెడ్డి కూడా తెలుసు. అరే ఇంట్లోకి వెళ్దాం, మందు పెడతారా, దాన్ని కూడా తాగుదాం అయిదని చెప్పి ఈయన అట్లా వెళ్ళి బాడీ తీసుకుని వస్తాడు. సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ షేక్ సైదాబాద్ సంబంధించినటువంటి గారెలు, బోండాలు అమ్మే షాప్ దగ్గర 40 రూపాయలు ఖర్చు పెట్టి ఇతనే పోలరెడ్డి తీసుకొని గారెలు తీసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి బండి మీద ఈ రాంబాబు తోటి అంటే రోడ్డుకి కొంచెం దగ్గరలో 150-200 గజాలు ఉన్నాను. రాంబాబు పొలం అనేది ఉంది. పొలం పక్కనే కొంచెం చిన్న పాట, ఖాళీ పాటలాగా డొంగ రోడ్డు ఉంది. ఆ తాటి చెట్లు కొంచెం ఉంటుంది.
అక్కడ కొంచెం మదువుగా ఉంది కాబట్టి అక్కడ దాటడానికి కూర్చొని బైక్ పెట్టుకొని ఇద్దరు కలిసి తాగుతూ ఉన్నారు. అప్పుడు పులిచెన వెంకటరెడ్డి కొంచెం ఎక్కువ తాగి ఉన్నాడు, బాగా మైకి వెళ్ళిపోయాడు. ఇతనికి ఏం మనసులో గట్టిగా బలంగా ఉంది, ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చి చూస్తూ ఉన్నాడు. ఇదే అతను అనుకుని తన చేతిలో గుడ్డ తీసుకొని టప్ప 3 వేలు వేసాడు. మేడం మీద టప్ప బాటిల్ చనిపోయాడు. ఇంకొక వెయిట్ కూడా వేసుకుని బండికి తగ్గింది. అది వేసిన తర్వాత ఆయన చనిపోయి నిర్ధారించుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి బయలుదేరి ఆ బస్సులు వేరే వెహికల్స్ ఎక్కి కొంచెం పక్క వెళ్ళిపోవడం, ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం మన వాళ్ళు అక్కడి నుంచి చిన్న రావటం, మా పోలీసు వాళ్ళు కూడా గ్రామీ డ్యూటీకి వస్తే వాళ్ళకి తెలియపరచడం, ఇమీడియట్గా మా సిఐ సురేష్ గారు, అదేవిధంగా సత్యనారాయణ వాళ్ళ ఎస్ఐ గారు, మరి సర్కిల్ ఉన్నటువంటి పటాక్ గారు, అండ్ ముఖ్యంగా రాజశేఖర్ వాళ్ళందరికీ మా ఆఫీసర్ తెలియపరచడం, మా మేడం గారి యొక్క పిలుపు ప్రకారం కొంచెం అతను ఎటైనా పట్టుకోవాలని టీంని ఏర్పాటు చేసి జాగ్రత్తగా చేసి అతని యొక్క వేరే టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఏం జరిగింది ఏంటి కదా అంటే, ఏదైతే స్టోరీ జరిగిందో అది యాక్చువల్గా తర్వాత చెప్పుకోవచ్చు. అతను చంపడానికి బలమైన కారణం ఇది. ఒకటి, మొదట తను సహచర్యం చేసినట్టు ఆమెని తోడుకుంటాం. రెండోది, ఆయన యొక్క డబ్బుని ఎక్కువగా ఇతను వాడుకొని లెక్క చెప్పకపోవడం, తిరిగిపోవడం అనేది 2 బలమైన కారణాలతో తెలియజేసిన వెంకటరెడ్డిని చంపాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. ఆ విధంగా ఈరోజు సాయంకాలం అతను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా పాపం ప్రకారం చూసి అతను కోర్టులో పెట్టి జైలుకి పంపిస్తారు.